కాక్రోచ్ జనతా పార్టీ గురించి చాలామందికి చాలా రకాల అభిప్రాయాలు ఉండొచ్చు. రాజకీయ పార్టీలు వాటి నాయకులు కూడా తమ తమ ఎజెండాలు తమ తమ ఇంట్రెస్ట్ అనుగుణంగా దానిపై స్పందించవచ్చు. అయితే దేశంలోని ఇతర నేతలు ఇతర పార్టీలు వీటి సంగతి అన్నింటి పక్కన పెడితే ఒక వ్యక్తి మాత్రం కాక్రోచ్ జనతా పార్టీ పట్ల అలా స్పందిస్తారని ఏమాత్రం మనం అనుకోవడానికి వీల్లేని వ్యక్తి ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీని ఒక విభజిత శక్తిలాగా దేశ విచ్ఛిన్నానికి కృషి చేస్తున్న కొందరు వ్యక్తులు కలిపి చేస్తున్న ప్రయత్నంగా దాన్ని అభివర్ణించడం శోచనీయం. ఎందుకు ఆ వ్యక్తి ఎవరో అంటే మరెవరో కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఇతర రాజకీయ పార్టీలు నాయకులు కాక్రోచ్ జనతా పార్టీ విమర్శించారంటే వారి ఎజెండాలు వారి గొడవలు వేరే అనుకోవచ్చు. కానీ కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న పనినే ఆ పని చేసేందుకు తనకు ఉద్భవించాన్ని అందుకే తన పార్టీని పెట్టాన్ని అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ కాక్రోచ్ జనతా పార్టీని విమర్శిస్తూ ఉండటం, దాని ఉద్దేశాలను తీవ్రంగా అవహేళన చేస్తూ ఉండటం, దానిపై అనుమానాలు ప్రశ్నించేలా ప్రయత్నాలు చేస్తూ ఉండటం ఏమాత్రం సమర్థనీయం కాదు. ఇందుకు ఈయన ఏం చేశారు, కాక్రోచ్ జనతా పార్టీ ఏం చేస్తుంది అన్న విషయాన్ని పరిశీలిస్తే ఒకప్పుడు చెప్పారు పవన్ కళ్యాణ్ ప్రశ్నించేందుకే తాను వచ్చాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటానని ప్రజల పక్షాన. ఆ సందర్భంగా తనకు ఏమన్నా అయినా సరే ఏమాత్రం పట్టించుకోవాలని పదే పదే చెబుతూ వచ్చారు. అసలు జనసేనను స్థాపించిందే ప్రశ్నించడం కోసం అంటూ పవన్ కళ్యాణ్ ఎన్నెన్నో సభల్లో మనల్ని వదలగొట్టారు. ఆ విధంగానే కొన్నాళ్ళ పాటు ప్రవర్తించారు కూడా. అయితే ఇప్పుడు అంటే గత కొన్నేళ్లుగా మాత్రం పవన్ కళ్యాణ్ వైఖరిలో గణనీయంగా మార్పు వస్తోంది. తాజాగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు ఆయన వైఖరి పూర్తిగా మారిపోయిందని చెప్పడానికి ఈ కాక్రోచ్ జనతా పార్టీ పట్ల ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలు ఒక ప్రబల నిదర్శనం. చెగువేరా, భగత్ సింగ్ ఇట్లా ఎంతోమంది విప్లవ స్ఫూర్తిలో తనకు ఆదర్శమని వారి బాటలో తాను నడుస్తూ ప్రజల కోసం ప్రశ్నిస్తూ అవసరమైతే దాంట్లో ప్రాణాన్ని తృణప్రాయంగా అర్పిస్తానని చెప్పుకున్న పవన్ కళ్యాణ్ అప్పట్లో అంటే 2014లో ఆంధ్రప్రదేశ్ను అన్యాయంగా విభజించారంటూ, విభజించి కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వకుండా స్పెషల్ ప్యాకేజ్ అంటూ అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ వంచిందని ఆరోపిస్తూ ఎన్నెన్నో ప్రసంగాలు తీవ్రంగా కలవరపడిపోతూ ప్రసంగించారు. అంతేకాదు ఉత్తర భారతీయ సాధిపత్యాన్ని సహించనని, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనివ్వనని, గుజరాతీ పాలనకు తాము ఇప్పుడు గులాం కాదని ఇట్లా ఎన్నెన్నో చెప్పారు. పాచిపోయిన లడ్డు ఇవన్నీ ఇన్ని కబుర్లు చెప్పిన తర్వాత కాలక్రమంలో ఆయనకు వచ్చిన పొలిటికల్ కంపల్షన్స్ ఆయన అభిప్రాయంలో వచ్చిన మార్పు కారణంగా అదే ఎన్డీఏతో ఇప్పుడు అప్పటి వరకు తాను పాచిపోయిన లడ్డు ఇచ్చిందని ఇట్లా గుజరాతీ ప్రభువులని విపరీతంగా దుయ్యబట్టిన ఎన్డీఏతోనే ఆయన చేతులు కలిపి ఇప్పుడు తాజాగా ఉప ముఖ్యమంత్రి అయ్యారు. అంతవరకు బాగానే ఉంది. అయితే ఆయన వరకు బాగుంది అది. అయితే ఇప్పుడు మాత్రం ఆయన క్రమంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ లక్షణాలను వంటపెట్టాయేమో కానీ క్రమక్రమంగా ప్రశ్నించడం అనే తత్వానికి దూరం జరిగి ప్రశ్నించేవారిని నిలదీసే, ప్రశ్నించేవారిపైన బండలు వేసే స్థాయికి వచ్చారు పవన్ కళ్యాణ్. లేకపోతే నీట్ పరీక్షల లీకేజ్ పైన, సిబిఎస్ఈ మార్కుల ఇవాల్యుయేషన్ పైన, వాటన్నిటికీ దాంట్లో చోటు చేసుకున్న అక్రమాలపైన దర్యాప్తు జరపడంతో పాటు దానికి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయమంటాం, నిరుద్యోగాన్ని రూపుమాపమంటాం, అవినీతిని అంతరింపజేయాలంటాం ఈ కాక్రోచ్ జనతా పార్టీ కోరుతోంది. ఈ ప్రశ్నలు అటువంటి దేశద్రోహమా? ఇదేమన్నా దేశాన్ని విభజిస్తాయా? దేశాన్ని కుట్రలు పాలు చేసి అస్థిరత్వాన్ని పాలు చేస్తాయా? అలాంటివి చేయవు. అయినప్పటికీ కూడా ఈ ప్రశ్నలను అడుగుతున్న కాక్రోచ్ జనతా పార్టీని ఆయన ఒక విభజిత శక్తిగాను కొద్దిమంది వ్యక్తులు కలిసి దేశాన్ని విచ్ఛిన్నం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నంగా అభివర్ణిస్తున్నారు. సాక్షాత్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు ప్రశ్నే తానే ప్రశ్న చెప్పుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ రకంగా మనందరూ ప్రశ్నించ మానేసినా సరే కాక్రోచ్ జనతా పార్టీ అని నవతరం ఆన్లైన్ ప్లాట్ఫామ్లో సభ్యులు ప్రభుత్వాన్ని ఎగదీస్తుండడంతో సహించలేక ఎన్డీఏ పెద్దల తరపున కాక్రోచ్ జనతా పార్టీని దుయ్యబడుతూ దాన్ని ఒక దేశద్రోహ సంస్థగా అభివర్ణించడం ఎంతైనా సరే ఖండనీయం. ఇదేమాత్రం సమర్థనీయం కాదు. మరి పవన్ కళ్యాణ్ అలా ఎందుకు చేస్తున్నారో ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే ఆయన వైఖరి మారొచ్చేమో. అలా మారుతుందని ఆశిద్దాం.